ప్రియమైనటువంటి వారులారా, ఈ సమయంలో మత్తయి సువార్త 26వ అధ్యాయము మొదటి వచనాలలో ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూద్దాం. యేసు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత జరిగినదేమనగా, ఆయన తన శిష్యులను చూసి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చుననియు, అప్పుడు మనుష్య కుమారుడు సిలువ వేయబడుకై అప్పగింపబడుననియు మీకు తెలియనని చెప్పెను. ఆ సమయమున ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను కైప అను ప్రధాన యాజకుని మందిరములోకి కూడి వచ్చి యేసు మాయోపాయం చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలగకుండానట్లు పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఇక్కడ 2వ వచనం గమనించినప్పుడు 2 దినములైన పిమ్మట పస్కా పండుగ చూసి యేసు ఈ మాటలన్నీ చాలించిన తర్వాత జరిగినదేమనగా, అంటే యేసు కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. పరలోక రాజ్యం గురించి, పరలోక రాజ్య విలువలు, పరలోక రాజ్య సంబంధమైనటువంటి విషయాలన్నిటిని కూడా ఆయన తెలియచేసుకుంటూ వచ్చి, ఈ సమయంలో 26వ అధ్యాయం మనం వచ్చినప్పుడు 26వ అధ్యాయంలో యేసయ్య ఆ యొక్క యెరూషలేం పట్టణంలో ఉండడము, యెరూషలేం పట్టణంలో ఆయన ఉన్నప్పుడు ఆయనని ఎలాగైనా సరే చంపాలనేటి ఆలోచన చేస్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే యాజకులు, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, తర్వాత కైప అనేటువంటి ప్రధాన యాజకుడు, వీళ్ళందరూ కూడా ఆయనను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఒక పన్నాగం పడుతున్నారు అనమాట, ఒక కుట్ర చేస్తున్నారు. యేసయ్యని ఏదో ఒక విధంగా పట్టుకొని ఆయనను సిలువ వేయాలని. ఇక్కడ మనం గమనించినప్పుడు 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చునని, పస్కా పండుగ వస్తుంది. ఏంటి ఈ పస్కా పండుగ? ఒక పండుగ వస్తుంది, ఆ పండుగ పస్కా పండుగ. ఏంటి ఈ పస్కా పండుగ? ఈ పస్కా పండుగ ఏంటి? యేసయ్యని ఎందుకు సిలువ వేయాలి? సిలువ వేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ విషయాలను ఈరోజు మనం తెలుసుకున్నాం. మీరు ఇక్కడ చూడండి, మత్తయి సువార్తలను చూడండి, 5వ అధ్యాయము 17వ వచనం, 5:17 ఏముంది అక్కడ? ధర్మశాస్త్రమైనను ప్రవక్తల వచనములైనను కొట్టివేయ వచ్చినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. నేను నెరవేర్చడానికే కానీ కొట్టివేయడానికి రాలేదు. ఏంటంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి. ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్పు మనము 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 2వ వచనముని పస్కా పండుగ ఏంటి? దీనికి దానికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? ఇక్కడ పస్కా పండుగ అనగా ఇస్రాయేలీలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు, బాగా గమనించారు, ఐగుప్తులో ఇశ్రాయేలీలు బానిసలుగా ఉన్నప్పుడు వాళ్ళను విడిపించడానికి, బాగా మీరు వినండి, ఇశ్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించడానికి ఆ ఫరో రాజును మనసు కఠినం చేస్తారు. ఫరో రాజు కింద ఉంటారు ఇశ్రాయేలీలు. ఫరో గవర్నమెంట్లో ఇశ్రాయేలీలు ఉంటారు. ఫరో అనుమతి ఇస్తేనే ఇశ్రాయేలీలు ఆ యొక్క బానిసత్వం వదిలిపెట్టేసి బయటకు వచ్చేస్తారు. కానీ ఫరో అనుమతి ఇవ్వడం లేదు, పర్మిషన్ ఇవ్వడం లేదు. ఈ సమయంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ వస్తాడు. మీరు భయపడొద్దండి, నేను మిమ్మల్ని తీసుకువస్తానని చెప్పేసి ఈ ఫరో పరిపాలనలో ఐగుప్తు దేశంలోకి అనేకమైనటువంటి తెగులను పంపిస్తాడు, అనేకమైనటువంటి శ్రమలు పెడతాడు వాళ్ళని. అయినా సరే ఆ రాజు అయినటువంటి, చక్రవర్తి అయినటువంటి ఫరో మనసు కఠినం చేసి ఇశ్రాయేలీలు పంపించడానికి అనుమతి ఇవ్వకుండా చేస్తాడు. దేవుడే ఫరో హృదయాన్ని కఠినం చేస్తాడు. ఈ విధంగా కఠినం చేస్తున్న సందర్భంలో చివరిగా దేవుడు ఒక ఉగ్రతను, ఒక శాపాన్ని ఆ యొక్క ఐగుప్తు దేశం మీదకి పంపిస్తాడు. బాగా వినాలి మీరు. ఐగుప్తు దేశం మీదకి ఆ శాపం, చివరి శాపం ఏంటంటే వారి యొక్క ప్రథమ ఫలంలో, వారి యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రథమ ఫలాన్ని సంహరించడం. అనగా మనుషులైనా సరే, జంతువులైనా సరే, మొదటగా పుట్టినటువంటి ప్రథమ సంతానం ఏదైతే ఉందో దాన్ని సంహరిస్తానంటాడు దేవుడు. ఎవరిది సంతానాన్ని? ఐగుప్తు సంతానంలో.
ఇశ్రాయేలీలను కాదు. ఇశ్రాయేలీలు ఐగుప్తులు అందరు కలిసి ఉన్నారు అక్కడ. ఇశ్రాయేలీలేమో బానిసలుగా ఉన్నారు, ఐగుప్తులేమో మంచిగా ఉన్నారు. వాళ్ళ దేశం కాబట్టి వాళ్ళు మంచిగా ఉన్నారు. వీళ్ళు పరాయి దేశస్తులు కాబట్టి బానిసలు అయిపోయారు. ఈ విధంగా బానిసలుగా ఉన్నటువంటి వారు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు అందరు కలిసి ఉన్నారు. కలిసి ఉన్న సమయంలో మరి దేవుడు వారి యొక్క ప్రథమ ఫలాన్ని, ఐగుప్తీయుల యొక్క ప్రథమ సంతానాన్ని సంహరించడానికి సంహారపు దూతలు పంపిస్తారు. ఆ సంహారపు దూతలు పంపించినప్పుడు ఐగుప్తీయులతో పాటు ఇశ్రాయేలీల సంతానం కూడా నశించిపోయే, సంహరించే అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా? వీళ్ళు ఐగుప్తీయులు, వీళ్ళు ఇశ్రాయేలు అందరు కలిసి ఉన్నారు అక్కడ. కానీ వీళ్ళు ఎవరు ఐగుప్తీలో ఎవరు ఇశ్రాయేలీలో తెలియదు, సంహార దూతకు తెలియదు. కాబట్టి అందరిని లేపుకుంటూ వచ్చేస్తారు, అందరిని కూడా సంహరించుకుంటూ వచ్చేస్తారు. కాబట్టి దేవుడు ఒక పద్ధతి పెడతాడు. మీరు నిర్గమకాండం 12వ అధ్యాయం తీయండి. నిర్గమకాండము 12వ అధ్యాయం తీయండి. తీసారా? నిర్గమకాండం 12వ అధ్యాయము 12వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి దేశమందలి మనుషులలో కానీ జంతువులలో కానీ తొలి సంతతియు హతము చేసి ఐగుప్తు దేశమంతటికి నేను తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరున్న ఇండ్ల మీద ఆ రక్తపు మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింపచేయక దాటి పోయేదనను. నేను ఐగుప్తు దేశమును పాడు చేయుచుండగా మిమ్మును సంహరించుటకు తెగులు మీ మీదికి రావదు. కాబట్టి ఈ దినము మీకు ఆ జ్ఞాపకార్థమైనదగును. మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింప